అమ్మ కొన్ని వంటలు చెప్పగలరా ఎవరైనా? ఉప్పు లేకుండా చేసే వంట. అది రుచికరమై ఉండాలి, అమృత తుల్యమై ఉండాలి. అలాంటి వంటలు చెప్పగలరా చాట్ బాక్స్ లో? స్వీట్స్ అండి. స్వీట్స్ కూడా ఉప్పు కూడా కొద్దిగా తగిలిస్తేనే స్వీట్స్ కూడా అద్భుతంగా అమోఘంగా ఉంటాయండి. ఈ చిట్కా మీకు తెలుసా? తెలీదు. ఆహా. తెలియక వేసినా కాబట్టి నచ్చదు. ఒబ్బట్టుకైనా సరే లేక స్వీట్ కైనా సరే ఒక్క చిటికెడు ఉప్పు తగిలిస్తేనే ఆ రుచి మరింత పెరుగుతుంది అని చెప్తారు వంట వాళ్ళు. ఆ నలభీమ పాకంలో అది ఒక శాస్త్రం అన్నమాట. సో కాఫీ టీలు అయితే ఉన్నాయిలేండి. కాఫీ టీలు సూపర్బ్. చాలా ఆలోచిస్తున్నారు. నేను వంటలు చెప్తున్నాను. కాఫీ టీ పెరుగు ఇవి కాదు. ఓకే. నెక్స్ట్ అమ్మ కంటే బంధువు లేదు అంటారు. కరెక్టేనండి. అమ్మ కంటే బంధువు లేదు. ఎందుకంటే అమ్మ ప్రేమ అంత గొప్పది. అమ్మ అమ్మ కంటే అమ్మ మాట కంటే తీయనైనది ఇంకేదీ లేదు. అమృత తుల్యమైన మాట ఒకటి ఉంది అంటే అది అమ్మ మాట మాత్రమే. అమోఘమైనది, అద్భుతమైనది, ఆ అంత ప్రేమని కురిపించేది అమ్మ మాత్రమేనండి. అమృత వర్షం లాంటి పదం ఏదైనా ఉంది అంటే అది అమ్మ మాత్రమే. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అమ్మ గురించి అని అంటే, నాకిప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అండి చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది. అమ్మ ప్రేమ లేకపోయిండింటే నేనేమైపోయింటునో అనని ఒక చిన్న భావన నాకొచ్చిందండి. బికాజ్ ఈ 1 వీకును ఫుల్ రెస్ట్, బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అమ్మ లేకపోతే ఎవరు చూస్తారండి మనతో? నిజమే. బంధం అంటూ ఉంటుంది. పిల్లలున్నారు, భర్త ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అమ్మ ప్రేమకి సాటి ఇంకొకటి ఏదీ లేదండి. అమ్మ మాటే శా శాసనం అని అంటారు కదా! శాసనం కాదండి. అమృత తుల్యం. ఆమె ప్రేమకి సాటి ఇంకా ఏదీ లేదండి. వారం నుండి పసిబిడ్డలాగా నేనింత బిడ్డ అయినా కూడా పసిబిడ్డలాగా తను చూసుకునింది. నేను ఈ రోజు కోలుకొని మీ ముందర ఇలా మాట్లాడుతున్నాను అంటే అమ్మ ప్రేమే కదండీ! దీనికంతటికి కారణం. అలాగే మీకు ఇంకొక విషయం కూడా ఈరోజు ఒక పోస్టర్ పెట్టాను ఫైనల్ గ్రూప్ లో. చూసారా అండి? ఎంతమంది చూసారో నాకైతే తెలీదు. బర్గి డ్యామ్ సన్నివేశం ఒకటి పెట్టాను. లాస్ట్ వరకు ఆ బిడ్డని మోసుకొని అలాగే ప్రాణం వదిలేసింది ఆ తల్లి. ఆ బిడ్డని ఎంత కలలు కనింటుందండి ఆ బిడ్డని పెంచడానికి. ఒక బిడ్డని జన్మనివ్వాలంటే చస్తూ బతుకుతారంటారు. అలాంటిది ఆ బిడ్డని జన్మనిచ్చిన తర్వాత అంత బిడ్డని సాకిన తర్వాత ఆ బిడ్డని ఆ నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు ఆ బిడ్డని తాపత్రయంతో ఎత్తుకోవాలి. ఆ బిడ్డని ఎలాగైనా కాపాడాలని ఎంత తపన పడింటుంది. ఆ ఎమోషన్ అక్కడ ఆ ఫోటోలో కనిపిస్తుంది కదండీ ప్రతి ఒక్కరికి. చూడగానే కంట్లో నీళ్లు జర 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 అని కారిపోయాయి నాకైతే. ఎ ఆ ఆ తల్లిని లాస్ట్ వరకు ఆ బిడ్డని వదలలేదు కదండీ తల్లి. ఆ ప్రేమ ఇంకెవరికుంటుందండి? ఎవ్వరికీ ఉండదు. మాతృ ప్రేమకి సరి సమానం ఆ సాటి తనం ఇంకొకటి ఎవ్వరికీను ఉండదు, ఉండబోదు కూడా. తల్లి ఏ రుణమైనా తీర్చుకోవచ్చేమో కానీ తల్లి రుణం తీర్చుకునేకవుతుందా అండి? ఎవరి చేతన్నా అవుతుందా? అస్సలు కుదరదు. తల్లి రుణం తీర్చుకోవాలంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడే 3 సార్లు జన్మనెత్తాడంటండి. తెలుసా మీకు? ఏ ఏ ఆహ్, జన్మనెత్తాడు అనేసి? చాట్ బాక్స్ లో చెప్పగలరా ఎవరైనా? మొదటిగా కౌసల్య దేవికి రాముడిగా జన్మించాడు. ఆ రాముడు నీ కైకేయి మాత ఎంతగానో ప్రేమించింది. కాకపోతే ఆ కైకేయి మాత 14 ఏండ్లు అరణ్యవాసానికి పంపించడం కూడా మనందరికీ తెలిసిందే. అవునా అండి? కానీ ఆ బంధం మళ్ళీ మళ్ళీ పెంచుకోవడానికి ఆయన శ్రీకృష్ణుడిగా మళ్ళీ పుట్టాడండి ద్వాపర యుగంలో. పుట్టి ఈసారి కైకామాతకి జన్మించాడు. దేవకీ మాత కైకెగా ఆమెకి జన్మించాడు. 14 ఏండ్లు ఆమె దూరం చేసింది కాబట్టి యశోద దగ్గర 14 ఏండ్లు పెరిగాడు. అటు ఇటు 2 పక్కలను బ్యాలెన్స్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చూడలేదు అన్న మాట ఒక్క మాట యశోదాదేవి అంది అనేసి మళ్ళీ ఆయన వెంకటరమణ స్వామిగా జన్మనెత్తాడు. చూసారా అండి? 3 జన్మలు. రాముడిగా, కృష్ణుడిగా, అలాగే వెంకటరమణ స్వామిగా 3 జన్మలెత్తినా కూడా ఆమె రుణం ఇంకా తీరలేదు. అందుకనే వకులామాతకు కూడా ఆహ్, వెంకటరమణ స్వామి కొండపైన ప్లేస్ ఇచ్చాడు. మొదటిగా వకులామాతని దర్శించుకోవాలి. ఆమె
దర్శనం తర్వాత వరాహస్వామి దర్శనం, ఆ తర్వాతే నా దర్శనం అని మాటిచ్చాడు. అంటే ఎంతటి బంధం అండి అమ్మ బంధం కదా! ఆ! అలాగే ఇంకొకటి కూడా ఉందండి. వామనావతారంలో పూతన బలి చక్రవర్తి దగ్గర ఉన్నప్పుడు ఆమె పూతన ఒక స్త్రీ అన్నమాట. పక్కనుంటుంది. అబ్బా! ఎంత అద్భుతంగున్నాడు. ఈ పిల్లోడు నాకి బిడ్డగా పుట్టిండింటే ఎంత బావుండు. ఇతనికి నేను పాలిచ్చి పెంచింటే ఎంత బావుండు అనుకుంటుందంట. ఒక్క క్షణం మాత్రమే అనుకుంటుందంట ఆమె అలాగా. కానీ ఆమె మరుక్షణమే బలిచక్రవర్తిని పాదాలతో తొక్కేసిన తర్వాత వామనమూర్తి. ఇతన్ని చంపేయాలి అనని కోపంగా గూడా అనుకుంటుందంట. ఆ ఒక్క క్షణం ఆమె అనుకున్న మాత్రానికే శ్రీకృష్ణుడి జన్మలో పూతనగా ఆమె జన్మించి, ఆమె దగ్గర పాలు తాగి ఆమె రుణాన్ని తీర్చాడు. అంటే ఆమె కోరికను తీర్చాడు శ్రీ మహావిష్ణువు. అంటే తల్లితనానికి ఎంతటి బంధమండి. ఎంతటి బంధం. ఇలాంటి బంధం ఈ మధ్య కాలంలో కనుమరుగైపోతుంది. ప్రతి ఇంటాను నేనేదో చెప్పాను కదా! ఒక స్లోగన్ ఉప్పు కంటే రుచి లేదు అనేసి. ఉప్పుని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే అది చాలా అందంగా, చాలా బావుంటుందండి. తినేకి ఆహ్లాదకరంగా, అమృత తుల్యంగా ఉంటుంది. కానీ ఎక్కువ వాడితే అదే ఎగుటు కొడుతుంది. అలాగే అమ్మ ప్రేమ కూడా అంతేనండి. అమ్మ ప్రేమని ఆస్వాదించాలి, అనుభవించాలి. అంతేకాని అమ్మని బంధువులాగా చూడగూడదు. ఆత్మ బంధువులాగా చూడాలి. బంధువులాగా చూసేస్తున్నారండి చాలా మంది. అంటే అమ్మా, నాన్నని ఎక్కడో, వీళ్ళెక్కడో ఉంటున్నారు. చాలా తప్పండి. ఆమెని పండక్కు, పబ్బానికి పిలిచాక అండి మనతో కనింది, పెంచింది, ఇంత పెద్దది చేసింది కాదు కదండీ! మనతో పాటు ఉంచుకోవాలి తల్లిని కూడా. బంధువులాగా ఎవరు చూడొద్దండి అని చెప్పడానికే ఈ స్లోగన్. అమ్మ కంటే బంధువు లేదు అంటే ఆత్మ బంధువు లేదండి. ఆమె కంటే ఆత్మ బంధువు లేదు. కానీ ఆమెని బంధువులాగా చూడండి అని మాత్రం కాదు. తల్లిదండ్రులు పుట్టినప్పుడు తల్లిదండ్రులకి మనం పుట్టినప్పుడు నిజంగానే అన్నదమ్ముండ్లు, అక్క చెల్లెండ్లమవుతాం. ఆ తర్వాతనండి దాయాదులు. అమ్మ తర్వాత అమ్మ, నాన్న లేకపోతే ఎవ్వరైనా సరే దాయాదులే అవుతామండి. ఎల్ ఎందుకిలా అంతా చెప్తున్నానంటే ఇప్పటి కాలంలో చాలా మందిని చూస్తున్నాను. ఆశ్రమాల్లో చేర్పించేయడం, తల్లిదండ్రులని పండగలకి, పబ్బాలకి మాత్రమే పిలుచుకొని రావడం, బంధువులాగా వాళ్ళని ట్రీట్ చేయడం, వాళ్ళకి స్వీట్సు, హాట్సు ఇచ్చేయడం. ఆ! ఆ ఊరికెళ్ళిపోతుంది. లేదా ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇవన్నీ పంపాలి అని అనేట్టుగా చూడడం నాకు నిజంగా చాలా బాధేసిందండి. అందుకే అక్కడి నుండి పుట్టుకొచ్చింది ఈ పదం అమ్మ కంటే బంధువు లేరు అననేసి. కాబట్టి ప్రతి ఒక్కరినిను వీలైతే 4 మాటలు కుదిరితే ఒక కప్పు కాఫీ తాగండి అమ్మతో పాటు, నాన్నతో పాటు. కూర్చోండి. చక్కగా మాటలు చెప్పండి. ఎంతో మా ఆడపిల్లలకైతే బంధువులే అయిపోయింటామండి తల్లిదండ్రులకి. నిజంగానే చెప్తున్నాను. ఎలా అంటే ఆడపిల్లలు పెళ్ళయిన తక్షణమే అక్కడికి వెళ్ళిపోతాం. అత్తమామలనే మా తల్లిదండ్రులుగా భావిస్తాం. అమ్మా, నాన్నలు బంధువులయిపోతారండి మాకు. కానీ అదే తల్లిదండ్రుల్ని బంధువులుగా చూసేటప్పుడు ఎంతటి బాధేస్తుందో మాకు మాత్రమే తెలుస్తుంది. ఆడబిడ్డలకు మాత్రమే తెలుస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను. తల్లిదండ్రులు మీ దగ్గర ఉంటారు కదా! వాళ్ళని సరిగా చూసుకోండి. మగ పిల్లలుగా మీరు పుట్టినందుకు ఆనందించండి, ఆహ్లాదించండి, గర్వపడండి. తల్లిదండ్రుల్ని మీ దగ్గరే ఉంచుకునేందుకు మీకు ఎంతో భాగ్యం ఆ దేవుడు ప్రసాదించాడు అనని ఆయన్ని ప్రతి క్షణం మొక్కండి. ఆహ్, ఆ క్షణాల్ని ఆస్వాదించండి. ఇది ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్న ఒక చిన్న కోరిక అనుకోండి. అలాగే అమ్మతనం ఎంత తీయనిది అంటే, ఒక చిన్న సినిమా రూపంలో 3 గంటల సినిమా రూపంలో 'అమ్మ రాజీనామా' అనని ఒక పిక్చర్ చాలా పాత సినిమా శారద గారిదుంది. వీలైతే ఆ సినిమాని ఒకసారి చూడండి. ఎవ్వరికైనా విశ్రాంతి దొరుకుతుందేమో కానీ, అమ్మకు మాత్రం విశ్రాంతి దొరకనే దొరకదు. ఎప్పటికీ ఆమెకి రాజీనామా అనేది ఉండనే ఉండదు అనేది ఆ సినిమా తత్వం. చూడండి. వీలైతే చా రేపో, ఎల్లుండో ఆ సినిమా చూసిన తర్వాత ఒక చిన్న ముచ్చట పెట్టుకుందాం ఆ సినిమా గురించి కూడా. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఎవరికైనా
ఎవరికైనా అమ్మ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక చిన్న మాట, ఒక చిన్న పలుకు చాట్ బాక్స్ లో కాదండి. మీ అమ్మ దగ్గరికే వెళ్ళి ఆత్మీయంగా కూర్చొని పక్కన ఒక ఫోటో, ఒక సెల్ఫీ ఏదో ఒకటి తీసుకొని ముచ్చట పెట్టండి. ఆనందిస్తాను. ఈ సెషన్ నేను తీసుకున్నందుకు మరింత గర్విస్తాను. నా మాటలు విన్నారు ఒక నలుగురైనా అన్నట్టుగా భావిస్తాను. ధన్యవాదాలు. ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చిన మీ అందరికీను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. సూపర్ శ్వేతా నాగేష్ మేడం. Recording